హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ పచ్చి కొబ్బరితో స్వీట్ చేసుకున్నామండి. చాలా బాగుండిద్ది స్వీటు. ఇదిగో చూడండి, నేను పచ్చి కొబ్బరి టెంకాయ చెప్ప తీసుకున్నాను. ఇలాగ పైన చెక్కు తీసి పైన ఇది బ్లాక్ దంతా తీసేయాలండి, వైట్ వరకే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాము. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరితో స్వీటు చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్నాం కదా, ముందుగానే వాష్ చేసి పెట్టుకొని చెక్కు తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాము. మనకి ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోతుంది కదండి, ఇలా ట్రై చేయండి. కొబ్బరితో స్వీటు చూడండి, ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మిల్క్ వేడి చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. ఒక పాలు పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసుకున్నామండి. రెండు చెప్పలకి నేను 1/2 లీటర్ పాలు పోస్తున్నాను. కొద్దిగా ఉంచుకున్నామండి పాలు, అవి మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో వాడుకోవటానికి పాలు. ఇప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకున్నాము. ఇప్పుడు కొబ్బరి ముక్కలేమో మిక్సీ పట్టేసుకున్నాము. ఇదిగో ఇప్పుడు చూడండి, కొద్దిగా పొడి పొడిగా వచ్చింది కదా, ఇదిగో చూడండి కొద్దిగా బరకగా. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకున్నాము. పాలు పోసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇదిగో చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు పాలల్లో వేసేసుకున్నామండి. ఈ కొబ్బరి పేస్టు వేసుకున్న కాడి నుంచి కలుపుతానే ఉండాలండి. మీడియం ఫ్లేమ్ హైలో పెట్టుకుంటే మనకి ఇంకా ఫాస్ట్గా తొందరగా అయిపోద్ది. చూడండి, ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కలబెట్టుకున్నాము. హైలో పెట్టుకొని దగ్గరుండే కలుపుకోవాలండి, మనకి ఫాస్ట్గా తొందరగా అయిపోద్ది. చూడండి, ఇప్పుడు మనకు బాగా తెరులుతుంది కదా, ఇప్పుడు కొబ్బరి పేస్ట్ బాగా ఉడకాలి పాలల్లో. మనకు ఆ కొబ్బరి ముక్కలు 2 కప్స్ ఉంటాయండి. ఇవి కొలతగా చెప్పాలంటే 2 కప్పులు ఉంటాయి. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది మనకి. కొద్దిగా ఓపిక్గా చేసుకోవాలండి ఈ స్వీట్ని. మనం ఓపిక్గా చేసుకుంటే స్వీట్ సూపర్గా వచ్చిద్దండి. ఆల్మోస్ట్ పాలు కూడా చూడండి సౌండిపోయినాయి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడు మనకి కొబ్బరి బాగా దగ్గరికి వచ్చింది కదా, ఆల్మోస్ట్ ఉడికినట్టే. పాలు కూడా చిక్కటి పాలు పోసామండి, చాలా టేస్టీగా ఉండిద్ది కొబ్బరితో స్వీటు. ఇదిగో చూడండి, ఈ కప్తోనే 2 కప్పులు వచ్చినాయి మనకి కొబ్బరి ముక్కలు. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకున్నాం. పాలు కొబ్బరి ఉన్నాయి కాబట్టి కావాలంటే స్వీట్ కూడా కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు, ఎందుకంటే కొబ్బరి కూడా కొద్దిగా స్వీట్గానే ఉండేది. మనకి పంచదార వేయగానే మళ్ళీ లూజ్ అయిపోయిద్దండి. చూడండి, మళ్ళీ లూజ్గా వచ్చింది. మనకి దగ్గరికి రానిచ్చుకోవాలి బాగా. ఈ పంచదార అంతా కరగాలి. 1 టీ స్పూన్ యాలక్కాయ పొడి వేసుకున్నాం. ఫ్లేవర్ కోసం అండి, కావాలంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని వంట కట్టిందో లేదో చూడండి. చూడండి, బాల్ లాగా వచ్చింది చూసారా. ఇంకా 2 నిమిషాలు దగ్గరికి రానిచ్చుకున్నాము. మనకి ఈ కొబ్బరి బాగా దగ్గరికి వచ్చింది స్వీట్. సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసుకొని. దీంట్లో ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇప్పుడు చూడండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చల్లార్చుకున్నాము. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో డైమండ్ షేప్లో. చూడండి, ఎంత టేస్టీగా ఉంటే పచ్చి కొబ్బరితో స్వీట్ రెడీ అయిపోయింది.